నమస్తే. ఒక మంచి జీవితాన్ని ఇచ్చే శక్తి ఒక పుస్తకానికి ఉంది. అలాంటి పుస్తకాల పండగకు మనం వచ్చాం. డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 29 వరకు ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో పుస్తకాల పండుగ జరగనుంది. మరి లోపల ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో చూసేద్దాం, వచ్చేసేయండి మీరు కూడా. బుక్ లవర్ అంటారా మీరు? లవరో కాదో తెలియదు కానీ బుక్స్ చదివే హ్యాబిట్ ఉన్నది. సో అంటే జనరల్గా ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో వీ కెన్ సీ ద న్యూ బుక్స్, నావెల్స్, పోయట్రీ, హిస్టరీ, ఫిలాసఫీ ఇవన్నీ ఉంటాయి. రెండవది అంటే బీయింగ్ యాజ్ అ టీచర్ రెగ్యులర్ రీడింగ్ అనేటటువంటిది సెల్ఫ్ అప్డేట్కు ఉపయోగపడుతుంది. That will helpful to my students as well. So that is the reason I used to come here. And again అంటే నా ఫ్రెండ్స్ చాలామంది పబ్లిషర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా స్టాల్స్. సో వీ నీడ్ టు కమ్ హియర్ అండ్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ టు దెమ్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ హియర్ రైట్ నౌ. ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉంటారు? అంటే ఒకప్పుడు నవలలు ఇష్టపడేవాడిని, ఇప్పుడు నావెల్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. So basically I love these days philosophy, history, politics, sociology ఈ ఏరియాస్ మీద అంటే మోస్ట్లీ అంటే కొంత అకాడమిక్ ఉంటే తప్ప చదవాలని అనిపించట్లేదు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుంది అని అంటే లోకల్ రైటర్స్ రాసినవి కూడా ఇష్టం అనిపిస్తుంటుంది, దానికోసం. మనతో పాటు ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర ఉన్నారు. ఇట్లా చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాము. ఎలాంటి రచన చేస్తున్నారు ప్రజెంట్? అంటే రచనలు అంటే నా జీవితం చుట్టూన్న నా పరిసరాల భౌగోళికము, సామాజికము, జెండర్, వీటి పర్యావరణంతో నేను రాస్తుంటా. సో అంటే ఈ జాంబవీయము అనే ఒక స్టాలు అంటే ఇది 38వ బుక్ ఎగ్జిబిషన్ అమ్మ. ఇది మేము ఇక్కడ అక్షరంగా అడుగుపెట్టడము మొట్టమొదటిసారి. అంటే ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అనేది చాలా మొట్టమొదటిసారి మేము ఇందులో ఎంటర్ కావడము జాంబవీయం అని. సో ఇక్కడ అంతా మాదిగలు, మాదిగ ఉపకులాలు, మిగతా సాహిత్య ఫ్రెండ్స్ కూడా ఇక్కడ పుస్తకాలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మెయిన్ ఏర్పాటు చేసింది మాత్రం మాదిగలు, మాదిగ ఉపకులాల ఇది జాంబవీయము. జాంబవ అంటే జంబుద్వీపము. జంబుద్వీపం అంటే ఒక సాంస్కృతిక భౌగోళికమైన ఐకాన్ జంబుద్వీపము. అది పురాణాల్లో కనబడుతుంది మనకి, బుద్ధుడి శాసనాల్లో కనబడుతుంది, అశోకుడి శాసనాల్లో కనబడుతుంది. సో జాంబవీయం అనేది ఒక ఐకాను, ఒక అట్టడుగు. ఇది కులం లేదు అని, కులం ఉండకూడదని ఆయన డిస్కస్ చేసిందే జాంబవ పురాణము. సో కులం లేదు, మనిషి మనిషిగా బతకాలి, మనిషి సమాన హక్కులతో బతకాలి, ఒక హెచ్చు తగ్గులు ఉండొద్దు అనే ఒక అక్షరాలుగా మేము ముందుకొచ్చే క్రమంలో ఈ జాంబవీయం ఏర్పాటు చేసుకున్నాము. ఒక 200-300 మంది కవులు, జాంబవ కవులు, అట్టడుగు మాదిగ అంటే చిందు కులాలు, డక్కలి కులాలు దీంట్లో ఉన్నాయి. గోసంగి కులాలు కూడా, గోసంగి కులాల సాహిత్యం కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎవరైతే ఈ సబాల్టర్న్ సాహిత్యం మీద పరిశోధనలు చేయదలుచుకున్న వాళ్ళకి ఇది చాలా కొంగు బంగారంగా ఉండే ఒక గొప్ప స్టాల్. ఈ అకాడమిస్టులు, రీసెర్చ్ స్కాలర్సు, వీళ్ళందరికీ ఉపయోగపడే స్టాలు జాంబవ సాహిత్యము. మా అయ్య అల్లింది, వాళ్ళ అయ్య రాసిండు. అల్లిక అంటరానిది అయ్యింది, రాత రాజ్యం ఏలుతుంది. ఆ కాన్సెప్ట్తోని రాయాలి. ఎక్కడ రాసిండు చూపించండి అంటారు. ఇగో మేము ఇక్కడ రాసినాం అని చెప్పుకోవడానికి జాంబవీయం స్టాల్ ఏర్పాటు చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సంగీత అండ్ మా మైక్ టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ. జై భీమ్. ఇక్కడ జనచేతన స్టాల్ నెంబర్ 264లో మేము ప్రత్యేకంగా పెట్టిన ఏంటంటే ఫిలాసఫీ గురించి అయినా కానీ, భగత్ సింగ్ లిటరేచర్ గురించి కానీ. ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఫాసిజం.
మన దేశంలో చాలా ఫాసిజం పెరుగుతుంది, మత కల్లోహలం పెరుగుతూనే ఉంది. అది ఒకప్పుడున్న ఫాసిజం ఎలా ఉండేది, ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో ఉన్న ఫాసిజం ఎలా ఉంది, దాని రూపాలు ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించాలి, దాని గురించి ఒక కీ పేపర్ అభినవ్ సిన్హా రాసిన ఒక బుక్, దాన్ని మెయిన్గా మేము అందరికీ చెప్తున్నాము, అందరు తీసుకుంటున్నారు కూడా. ఎందుకంటే దాని గురించి మనం చర్చించాలి, చదవాలి, ముందుకు తీసుకెళ్ళాలి. స్టాల్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాది ఆ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. మేము ఎక్కడి నుంచో ప్రాఫిట్స్ తీసుకోము, ఇది ప్రజల దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ తీసుకొని మేము వాటిని ప్రింట్ తీసి మళ్ళీ అవే మేము అక్కడ తీసుకెళ్తాం అన్నమాట. ఇక్కడ బుక్ ఫెస్ట్లో అది ఇంకా పెద్ద మొత్తంలో చేరాలని మా ఆశ. అలాగే భగత్ సింగ్ లిటరేచర్, భగత్ సింగ్ అప్పుడు అనుకున్నారు నిజమైన స్వతంత్రం అంటే ఏంటి అంటే అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలు, అది కదా. కానీ ఇప్పటికీ అవి నెరవేరలేదు. తెల్లదొరల నుంచి నల్లదొరలకు రావడం కాదు కదా స్వతంత్రం అంటే. సో ఇప్పటికీ ఆయన కళల్ని నెరవేర్చాలన్న నిబంధనతో ఆయన రచనల్ని మేము అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాము. అవి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అవి మన అందరం ఐక్యం అయితేనే కదా, వాటిని చదవడం మాత్రమే ఐడియాస్ మన దగ్గర ఉంచుకుంటే సరిపోదు కదా, వాటిని ముందు తీసుకెళ్ళాలి కలిసి అనే ఉద్దేశంతో. ఇంకా ఆ రచనలు, ఫిలాసఫీ సంబంధించిన రచనలు, మార్క్స్, ఎంగెల్స్, ఇంకా మిగతా రచనలు కూడా అందులో ఉన్నాయి, మీరందరూ కూడా చూడొచ్చు. ఇంకా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ రండి, చదవండి. పోస్టర్స్ కూడా ఉన్నాయి అక్కడ, ప్రోగ్రెసివ్ లిటరేచర్ ఉంది, అలాగే ప్రోగ్రెసివ్ ఆర్ట్ వర్క్ ఉంది. పోస్టర్స్ ఏం చెప్తాయంటే ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ లీగ్ అనే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్టిస్ట్ మేక్ చేసిన ఒక ఆర్ట్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. అక్కడ ఆర్ట్ అనేది సమాజం నుంచే పుట్టింది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో ఆర్ట్ అనేది సమాజం గురించి చర్చించట్లేదు. సో మేము ఆ వర్కర్స్ గురించి, అక్కడ వర్కర్స్ పనిచేస్తున్న శ్రమను గురించి దాన్ని ఒక ఆర్ట్ రూపంలో మేము దాన్ని చూపించడం కానీ, ఆర్ట్ రూపంలో ఒక రెసిస్టెన్స్ని చూపించడం కానీ, అలా పోస్టర్స్ మేము అక్కడ పెట్టాము. మీరు అక్కడ వాటిని కూడా సందర్శించవచ్చు. యూజువల్గా అంటే తెలుగు బుక్స్ ఈ మధ్య స్టార్ట్ చేసా. సో కొన్ని తెలుగు బుక్స్ అండ్ ఇంగ్లీష్ నావెల్స్ కానీ, థ్రిల్లర్స్ కానీ. సారీ, అదే నావెల్స్, థ్రిల్లర్స్ అట్లా. లేదు, నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో రావడం. యాక్చువల్లీ 100 స్టాల్స్ అనుకున్నాం, బట్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే బాగుంది. ఫస్ట్ టైం బాగున్నాయి, చాలా బాగున్నాయి. యాక్చువల్లీ చాలాసేపు అయింది వచ్చి, మేము ఆల్మోస్ట్ 3 years అయి ఉంటుంది వచ్చి. అంటే మేబీ ఒకప్పుడు మానేసాం, మళ్ళీ స్టార్ట్ చేసాం చదవడం, కొంచెం సోషల్ మీడియా కూడా దూరంగా ఉండడానికి. బుక్స్ గురించి ఓకే, అంటే చిన్నప్పుడు అలవాటు ఉండేది, ఇప్పుడు మోస్ట్లీ సినిమాల వల్ల లేకపోతే రీల్స్ వల్ల తగ్గిపోయింది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చదువుతుంటే ఒక ఇమాజినేషన్ వస్తూ ఉంటుంది అట్లా. సో ఇమాజినేషన్ స్కిల్స్ అవి కూడా పెరుగుతాయి, ఆల్సో స్క్రీన్ టైం తగ్గుతుంది. ప్రజెంట్ జనరేషను ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఈటింగ్ పిజ్జాస్ అండ్ గోయింగ్ ఫర్ co-living. Co-living hostels have come in high-tech city. This is a trash. The generation is a trash generation. If anybody is interested, they should speak about the body. Why we got the body? Why the body? ఇది ఈ శరీరాన్ని ఎంతో ప్రేమిస్తున్నాం కదమ్మా, ఇది విడిచిపెట్టి పోవాల్సి వస్తుంది. మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. సో వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? ఇప్పుడు వచ్చింది, శరీరం వచ్చింది, ఎంతో చక్కగా ఆనందంగా ఉంది, దీన్ని వదిలిపెట్టాలి, రోగగ్రస్తులం అవుతామంటే బాధగా ఉంది. అందుకే నేనేమిటి, ఐఎమ్ ఏ ప్రొఫెసర్, ఐఎమ్ ఏ సైంటిస్ట్, నేను యూరోప్ అంతా రీసెర్చ్ చేసి వచ్చా. అందుకని ఐ హ్యావ్ ది ఆయుర్వేద బుక్స్ అండ్ ఈ ఆత్మ గురించి ఇప్పుడు దేనివల్ల ఏ వస్తువు ఉండడం వల్ల మనం మాట్లాడగలుగుతున్నాం, దానికి వేదాలు ఏం చెప్పాయని ఇవి గ్రంథాలన్నీ రాశా. ఇవన్నీ ఒక 20 గ్రంథాలు రాశా. ఎందుకు మనం ఇక్కడికి వచ్చాం, మన పర్పస్ ఏంటి, టార్గెట్ ఆఫ్ లైఫ్ ఏంటి అనే దాని గురించి అది చేశా. ఇప్పుడు అలోపతి దగ్గర పోయేటైతే వాడు మనల్ని బోలత డబ్బు తీసుకొని అవసరపెడుతున్నాడు, ఆ ఇంజక్షన్లు, ఈ కెమికల్స్ అవి ఇచ్చి. అందుకని న్యాచురల్ కెమికల్స్ ఏంటి, నేచర్ లోపల బోల్డ్ అని కెమికల్స్ ఉన్నాయి. వాడి దగ్గర పారాస్టమాల్ ఒకటే ఉంది, ప్రతి దానికి జ్వరానికి ఇస్తాడు. మన ఆయుర్వేద గ్రంథాల లోపల అటువంటివి 10 రకాలు ఉన్నాయి. ఆ విద్యనంతా పక్కన పెట్టేశారు, ఆ విద్యను వెలికి తీస్తున్నాం. ఇప్పుడు ఎవరికన్నా కనుక రోగగ్రస్తులు ఉండేటైతే 10-15 రోజుల లోపల మేము తక్కువ చేస్తాం, చేస్తాం, ఏదో చెప్పకుండా కాదు. మాకు ఆ డబ్బాలో ఉన్నాయి, ఒకటి నోట్లో వేసుకో, మేము చెప్పి ఇగో ఇది చరక సంహిత, ఇగో అక్కడ పుస్తకాలు ఉన్నాయి, ఆ చరక సంహితలో ఉన్నది చూపించి ఇస్తాం. 10-15 రోజుల్లో మీకు సులభతరం అవుతుంది శరీరం. కానప్పుడు అలోపతికి వెళ్ళండి, డైరెక్ట్గా వాడి దగ్గరికి పోయేటైతే
వాళ్ళు ఇటు శరీరానికి బోర్డ్ అని అన్యాచురల్ కెమికల్స్ ఇస్తాడు. ఎట్లా సార్ మీరు ప్రతి ఇయర్ బుక్ స్టాల్ పెడతారా ఇక్కడ? అవునమ్మా, ఇక్కడ విజయవాడ, తిరుపతి అన్నిటిలో అండ్ యూట్యూబ్లో కూడా ఉన్నాను. బికాస్ మా జనరేషన్ అయిపోతున్నది, నెక్స్ట్ జనరేషన్ ఈజ్ యువర్స్. సో వీ హ్యావ్ టు గివ్ దిస్ నాలెడ్జ్ టు ది ఇంక్విజిటివ్ యంగ్స్టర్స్. వాళ్ళు ఇప్పుడున్న కల్చర్ మీరు అడిగినారు కదా, ఇప్పుడు కల్చర్లో వాళ్ళు ఏమిటి నేను చెప్పే కదా, అంతా దే ఆర్ బిహేవింగ్ లైక్ యానిమల్స్. వాట్ కెన్ వీ డూ? వీ కాంట్ డూ ఎనీథింగ్. కాబట్టి ఎవరైనా బుద్ధిమంతులు ఉండేటైతే వితౌట్ ఛార్జింగ్ వీ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ నాలెడ్జ్ టు దేమ్. ఇప్పుడు ఆయుర్వేదం ఉంది, నేను కెమిస్ట్ను, ఏ చెట్టులో ఏ కెమికల్ ఉంది నాకు తెలుసు. తీసుకొనవుతామి 2 బుక్స్ తీసుకున్నామండి. ఒకటి ఎండమూరి వీరేంద్రనాథ్ రాసినటువంటి ధ్యేయం బుక్ ఒకటి, ప్లస్ రెండో బుక్ వాట్ ఆఫ్టర్ ద మనీ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తామని చెప్పి. ఎట్లా ప్రతి ఇయర్ వస్తారా? ప్రతి ఇయర్ అంటే ఇది సెకండ్ టైం రావడం, ఇంతకుముందు అయినటువంటి బుక్ ఫేమ్ కూడా రావడం జరిగింది సెకండ్ టైం. ఎట్లా సోషల్ మీడియా బుక్స్ చదువుతున్నారంటారా? సోషల్ మీడియా చదువుతున్నారు, చాలా మంది వస్తున్నారు. ఎట్లా ఏమేమి బుక్స్ బాగున్నాయి స్టాల్స్లో తెలిసినంత వరకు అయితే చాలా బుక్స్ ఉన్నాయి. ప్రతి చోట అన్ని బుక్సే రిపీటెడ్గా ఎక్కువ ఉన్నాయి, కానీ కావాల్సినటువంటి ప్రతి బుక్ డిఫరెంట్. నేను MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు వచ్చేసి స్వామి. ఏ టైప్స్ ఆఫ్ బుక్స్ సేల్ చేస్తున్నారు ఈసారి? నేనా ఇవన్నీ నేను రాసినవే అసలు ఇవన్నీ కూడా ఇవన్నీ మొత్తం 32 పుస్తకాలు వచ్చాయండి. నేను నా 14 ఏట నుంచి మొదలు పెట్టాను రాయడం. అంటే అవి కవితలండి. అది అప్పుడు ఆ రోజుల్లో కవితలు రాసేవాళ్ళం. బాలానందంలో ఇది చేసేవాళ్ళం, గంటి భానుమతి అక్కడ ఉంది కదా. ఇవన్నీ నేను రాసిన మొత్తం 32 పుస్తకాలు రాశాను. ఇవాళ ఇప్పటికి మటుకు 24, 25 తీసుకొచ్చాను. 6 పుస్తకాలు తీసుకురాలేకపోయాను, అవి కొన్ని లేవు కూడా అసలు. కవితలు లేదు, ఇప్పుడు ఏదైనా రాయాలని ఎప్పుడు కడుతుంటే మనం ఎక్కువ చదివితే రాయగలుగుతాం. చదవకపోతే మన మైండ్లో అన్ని డిక్షనరీ లాగా అన్ని పదాలు ఉండవు కదండి. అది ఉంటేనే కదా రాయగలుగుతాం. అందుకని ఎక్కువ పుస్తకాలు చదివితే ఎక్కువ రాస్తామండి, లేకపోతే లేదు. రీసెంట్గా నాకు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుందండి అసలు పుస్తకాలు. చూడండి ఇక్కడ ఇందులో ఉంటుందన్నమాట నేను రాసిన పుస్తకాలు. అది ఇయర్ సహితం పెట్టుకున్నాను అనమాట. మొదట్లో అంత పెట్టుకోలేదు, తర్వాత ఇలా ఇయర్ వైజ్ పెట్టుకుంటూ వచ్చాను. ఇది 2025, ఇది అది యూరోప్ యాత్ర 2025లో. కవితలు నేను ఎక్కువ పెట్టుకోలేదండి పుస్తకాలు. ఇవన్నీ కథలు, నవలలునేనండి. కవితలు రాసినా కానీ బుక్ పెట్టుకోలేదు. కథలు, నవలేనండి. దానికి ఈ జీవన పోరాటానికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఉత్తమ రచయిత్రి అవార్డు ఇచ్చారండి. దానికి ఆ తప్పటడుగుకి వెంటనే అన్ని బహుమతులు వచ్చిన నవలండి. ఈ సాగర మదనంలో అన్ని బహుమతులేనండి. ఒక్కసారి ఆల్మోస్ట్ అన్ని బహుమతులు వచ్చిన కథలే ఇందులో ఉన్నాయండి. నేల జారిన ముగ్ధతో, అమ్మకో ఉత్తరం, ఎదురీత, తర్వాత పొగ మంచు, పడమటి గాలి బాగుంటుందండి, బెస్ట్ నావల్. తల్లి అంతర్మదనం చాలా మంచి పుస్తకం అండి. తల్లి అంటే కూతురు చచ్చిపోయాక తల్లి మనసుదన్నమాట ఇదంతా కూడాను. తర్వాత ఇది ఆమె గెలిచింది, ఆ జీవితాన్ని చేజార నీకు అన్ని. ఆ ఇద్దరు సౌదీ అరేబియా వెళ్ళిన ఒక ఆవిడ కథ అనమాట అది. గ్రహణం, ఇట్లా ఉన్నాయండి అన్ని పుస్తకాలు. ఒక టాపిక్ తీసుకున్న నవలతో ఇంకోటి నవల రాయలేదు, ఒక నవల కథ రాసిన టాపిక్తో ఇంకో కథ రాయలేదండి. మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని డిఫరెంట్ టాపిక్స్ రాసినవి అనమాట. బేసికల్గా ఇది ఒక ఉమెన్ స్టోరీ. సో ఐటీలో అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. సో కెరియర్ ప్రెషరు, లేదంటే సొసైటల్ ప్రెషర్స్, ఇలాంటి వాటిపైన ఏ లైఫ్, ఏ లవ్, ఏ జర్నీ. సో ఇది అన్నమాట. ఐటీ కంపెనీలో చాలామంది అమ్మాయిలు 25 years వచ్చేసరికి కెరీర్ పైన చాలా ఆశలతోటి ఇంకా పైకి ఎదగాలనుకుంటారు. కానీ సొసైటీ ఏమో పెళ్ళి చేసుకోమని అలా అనమాట. రెండింటి మధ్య కొట్టుమిట్టాడే ఒక అమ్మాయి కథ అనమాట.